గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీకి రాష్ట్రపతి వెళతారు. ఫిల్మ్ సిటీలో జరగబోయే ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును ప్రారంభిస్తారు రాష్ట్రపతి. మరికొద్ది క్షణాల్లో బొల్లారం రాష్ట్రపతి నిలయం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకి బయలుదేరి వెళతారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇప్పటికే బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి మంత్రి సీతక్క చేరుకున్నారు. రాష్ట్రపతితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరవుతారు. రైట్. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ లో రాష్ట్రపతి ముర్ము పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీకి రాష్ట్రపతి ముర్ము వెళ్లనున్నారు. ఫిల్మ్ సిటీలో జరగబోయేటువంటి ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును రాష్ట్రపతి ప్రారంభిస్తారు. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. జ్యోత్స్న, శీతాకాల విధి సమావేశంలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి మరి కాసేపట్లో రామోజీ ఫిల్మ్ సిటీకి బయలుదేరి వెళ్ళనున్నారు. రాష్ట్రపతి వెంట అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా మంత్రి సీతక్క వ్యవహరిస్తున్నారు. ఆమె ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ కు చేరుకున్నారు. అలాగే రాష్ట్రపతి నిలయానికి కూడా ఇప్పటికీ గవర్నర్ చేరుకున్నారు. ఇద్దరు కూడా రాష్ట్రపతితో పాటు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తారు. అయితే రాష్ట్రపతితో పాల్గొన్నటువంటి సమావేశానికి సంబంధించి రాష్ట్రాలకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ లకు సంబంధించిన జాతీయ సదస్సు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారు. 1 గంట పాటు అక్కడ కార్యక్రమం ఉంది. ఆ తర్వాత నేరుగానే మళ్ళీ రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు భారీ ఎత్తున బందోబస్తుగా ఏర్పాట్లు చేశారు. ఎప్పటికప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా ఉన్నటువంటి మంత్రి సీతక్క అన్ని ఏర్పాట్లను కూడా పర్యవేక్షించే పరిస్థితి మనం చూస్తున్నాం. జ్యోత్స్న. రైట్ అశోక్.